వాస్తవంగా రాష్ట్రంలో విద్యార్థులు వారి విద్యాబోధన సదుపాయాలు కల్పించే బాధ్యత అవుతున్నారు. వాళ్ళు ఏదైతే అక్కడ స్థానికంగా పాఠశాల అందుబాటులో లేకపోవడంతో వారి మెయిన్ విలేజ్ దాటిపెట్టి నిత్యం రావటము పోవటము అది జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండడంతో ఒక ప్రమాద స్థితిని కనబడుతుంది. దాన్ని దృష్టి ఉంచుకొని ఈరోజు నేను ఉదయం సంబంధిత మండల విద్యాశాఖ అధికారిని వారితో పాటుగా సందర్శించి అక్కడ ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని తలపుతుంది. దానికి కావాల్సినటువంటి ఒక నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని కూడా గుర్తింపు చేయడం జరిగింది. తాత్కాలికంగా పాఠశాల ఏర్పాటు కావాల్సినటువంటి ఒక వసతి సౌకర్యాన్ని కూడా ఇవాళ తక్షణమే ఇవాళ జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఒక 2 ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి స్థానికంగా ఉండేటువంటి విద్యార్థుల బోధన సదుపాయాలు కల్పన చేయడానికి, దాంతో పాటుగా జగిత్యాల పట్టణానికి చెందినటువంటి వార్డ్ 7 జగిత్యాల పట్టణానికి చెందినటువంటి వార్డ్ 7 గోత్రాల కాలనీ అంటారు. గోత్రాల కాలనీ వాళ్ళు కూడా అందరూ అసంఘటిత కార్మికులు. వారు అనునిత్యము ఇవాళ మనకు అడ్డా లేబర్ అంటారు, కానీ అడ్డా లేబర్ కనబడే వారు అందరూ కూడా వాళ్ళే చెప్పంటారు. ఇలా మున్సిపాలిటీలో కూడా తాత్కాలిక ఊర్పరలో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళే ఉన్నారు చెప్పండి. హమాలిస్ కూడా వాళ్ళే ఉన్నారు. పాపం వాళ్ళ పిల్లలు కూడా స్థానికంగా బోధనా సదుపాయం లేక వాళ్ళు ఏమో ధరూరి క్యాంపుకు పోతున్నారు. ధరూరి క్యాంప్ పాఠశాలకు పోవాలంటే ఇప్పుడు నేషనల్ హైవే క్రాస్ చేసి పోవాలంటే కొంత ప్రమాదకరంగా ఉంటుందనే ఒక భావంతో ఈ 2 పాఠశాలలు ఇక్కడ ఈ గోత్రాల కాలనీ వార్డ్ 7లో ఒక పాఠశాల ఏర్పాటు చేయబడే విధంగా, అట్లాగే తాటిపల్లి గురుకాశీలో ఏర్పాటు చేయబడే విధంగా గుర్తించి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తుంది. ఈ పాఠశాల 2 కూడా ఏర్పాటు చేయడానికి వారు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. ఈ 2 ప్రాంతాల్లో పాఠశాల ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టబడుతుంది. ఇక్కడ వాస్తవంగా యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో ఏ రాజ్యాంగం కల్పించిన హక్కు ఇలా ప్రాథమిక విద్య వైద్య సదుపాయాలు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో విద్యా హక్కు చట్టాన్ని కూడా రూపొందింపచేయడం జరిగింది. విద్యా హక్కు చట్టం అంటే ఈ విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం 25% నిరుపేద వర్గాలకు బోధన సదుపాయాలు కల్పించాలి. ఆర్థిక వెనుకబాటుతలకు గురవుతున్నవారు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రైవేట్ విద్యాలయాలు ఇవాళ ఈ నిరుపేద వర్గాలకు ఏదైతే బోధన సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆంక్షలు కూడా ఉన్నాయి చెప్పండి. ఈ డిస్టెంట్ బెస్ట్ స్కూల్ అనే ఒక ప్రొవిజన్ నిరుపేద వర్గాలకు ఏదైతే ఉందో బెస్ట్ స్కూల్ హెచ్డిఎఫ్ ఒక ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే గౌరవ పేద కల్పన స్థానిక విద్యాలయాలు ఏదైతే బెస్ట్ స్కూల్ అడ్మిషన్ సహకరించకపోవడం కూడా చూస్తాం. ఈ బెస్ట్ స్కూల్ కిందంతా నిరుపేద వర్గాలు దళిత కుటుంబాలు ఉంటాయి చెప్పండి. వారికి ఏదైతుందో జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ విద్యాలయాలు అన్నింటిలో కూడా విధిగా చేరిక కల్పించవలసిన బాధ్యత ఆ యాజమాన్యాలపై ఉందని చెప్పండి. ఈ అంశాన్ని కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుంటాం. ప్రైవేట్ విద్యాలయాలలో నిరుపేద వర్గాలకు ఏదైతుందో వారికి ప్రత్యేకంగా బోధన సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ఇవాళ మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా చట్టంలో పొందుపరిచిందో దానికి అనుగుణ వారికి అందరూ కూడా అవకాశం కల్పించాలని కూడా నేను గౌరవ జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా దొరుకుతుంది. దానికి అనుగుణంగా కూడా సదుపాయం కల్పించాలని కూడా విజ్ఞప్తి. దాదాపుగా అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సాధారణంగా ఏదైతే ఉందో అన్ని పార్టీలు ఎందుకంటే అన్ని పార్టీలు అంటారు. మరి అన్ని పార్టీలు అంటారు ఏంటి? నా దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తా చెప్పాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా 65% సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి 65% సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాల కొట్టే కాకుండా రాబోయే కాలంలో కూడా తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసే అవకాశం. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన చేసి అమలు చేయబడే కార్యక్రమాలని చెప్పండి. వాస్తవం లక్ష్మణ్ గారి విషయంలో మాట్లాడదాం. చేపట్టిన కార్యక్రమాలు 30 వరకల్లా ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా యాజ్ అ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది కాబట్టి సరే ఎవరైనా స్థానిక పరిస్థితులు వారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానం
దాన్ని మరి నేను చెప్పలేను. కానీ యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సుస్థిరంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు చేసిన వాగ్దానాలే కానీ సంక్షేమ కార్యక్రమం అమలే కానీ ఈ 5 సంవత్సరాల కొరకే కాకుండా మీరు తిరిగి కూడా ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ఒక 2 దశాబ్దాలు 20 సంవత్సరాల కాలం ఇక్కడ కాంగ్రెస్ పట్టుకొని అవి ఏమన్నా కానివ్వండి చెప్పండి సమస్యల పరిష్కారానికి ఏదైతుందో ఇది హరీష్ రావు గారు ఏదైతుందో దాని ఒక ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేసింది. ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేసింది. ఒక స్థాయిలో మీరు అమలు చేస్తేనే రాజీనామా చేస్తారు కూడా అన్నారు. నేను చెప్తున్నాను హరీష్ రావు గారికి మీ రాజీనామా పత్రం లేఖని ఏదైతుందో సిద్ధం చేసుకోండి. మీ రాజీనామా పత్రం ఏదైతుందో శాసనసభ సభ్యత్వానికి సిద్ధం చేసుకుంది. నిన్న రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 15th జూలైకి ఆరంభించి 15th ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయబడింది. ఏకమొత్తంగా దాదాపు 31,000 కోట్లు 31,000 కోట్లు అని చెప్పంటారు. నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకొని వారు పేర్కొనడం ఇలా రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తుంది. ఇలా కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడెక్కడైతే పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో పంట పరిహారం ఇప్పించబడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటువంటి ఒక పంటల బీమా కేంద్ర ప్రభుత్వం కేవలం 25% మాత్రమే భరించి ఇతర రాష్ట్రాలలో 25% రాష్ట్ర ప్రభుత్వం భరించబడే విధంగా 50% సంబంధిత రైతు వాటాగా భరించబడే విధంగా కార్యక్రమం అమలు చేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏదైతుందో రైతాంగంపై ఏ విధమైనటువంటి ఒక భారం లేకుండా రైతు చెల్లించాల్సినటువంటి ఒక పంటల బీమా పథకం ప్రీమియం ఇన్సూరెన్స్ కూడా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేయబడే విధంగా అంటే ఇప్పుడు ఏం కాబోతుంది, కేంద్ర ప్రభుత్వం 25% చెల్లిస్తే రైతు చెల్లించాల్సిన 50% వాటా ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 25%, 75% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా లేదు అంటున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పంటల బీమా పథకంలో రైతు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించబడే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టడం నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా రైతు పక్షపాతిగా పేర్కొనడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. అంతేకాదు ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదనే ఒక భావనతోని ముఖ్యంగా ఇలా పీడిఎస్ రైస్ ఉంది కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడిన రైస్ ఏదైతుందో ఇవాళ ఇంతవరకు గత ప్రభుత్వంలో నాణ్యత లేని బియ్యం పంపిణీ చేయబడంతో వినియోగంలోకి రాకుండా పోయింది. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు. ఒక రైతు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటుగా వినియోగదారులు కూడా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడే నిత్యావసర వస్తువులు పూర్తిగా వినియోగింపచేయబడే విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలన్నటువంటి ఆలోచన కూడా అమలు చేసి తలపెట్టడం, అందులో భాగంగా ఇటు రైతాంగానికి మేలు అనుకూర్చబడే విధంగా కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తుల వరిధాన్యం కనీస మద్దతు ధరకు 500 రూపాయలు అదనంగా చెల్లించాడు. కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఒక వరిధాన్యం కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం 2300 చేసింది. అంటే 2300 ప్లస్ 500 2800 క్వింటల్కు కల్పింపు చేయబడే విధంగా సన్నబట్ట ఇది ఏ రాష్ట్రంలో లేదు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతాంగాన్ని ప్రోత్సాహం కల్పింపు చేయబడాలి. అటు వినియోగదారులకు కూడా దీంతో వినియోగంలోకి వచ్చే విధంగా ఉండాలనేటువంటి తలంపుతో వినియోగానికి పూర్తి స్థాయిలో అనుగుణంగా ఉండబడే విధంగా సన్న రకాలకు 500 రూపాయలు మద్దతు ధర అదనంగా చెల్లింపు చేయబడింది. ఈ 3 ఏ రాష్ట్రంలో లేకుండా నేను చెప్పిన 3 దయచేసి మీరు వీళ్ళ పేర్కొనవలసింది. మా వైపుకి ప్రత్యేకంగా లక్ష్మణ్ గారు గారి వాళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని మీరు పేర్కొన్నారు. వారు వచ్చే రూపంలో మీరు ఆన్ చేయమని చెప్పండి చిట్ చాట్ చేస్తున్నారు. దయచేసి అంటే మీరు వచ్చే స్టార్ట్ చేసిన ఓన్లీ చిట్ చాటే. వారు రాకముందు చిట్ చాట్ నాకు పక్కన పెట్టాను, సంతం పెట్టి వారు వచ్చినాక మొదలు పెట్టింది మా పొద్దుంది. దానికి లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పుడు ప్రభుత్వ విప్ గారు ఏదైతుందో
వారు ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రతినిధి ఏదైతుందో వారి సమావేశం ఏర్పాటు చేసిందో రైతాంగాన్ని ప్రభుత్వం కల్పించే ఈ 3 కార్యక్రమాలతో పాటుగా 4వ రైతు భరోసా. రైతు భరోసా కూడా వీళ్ళ రైతాంగాన్ని పెట్టుబడి సమకూర్చడం లోపల అవలంబింప చేయబడే విధి విధానాలను రూపొందింప చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా అది కూడా జూలై 15 లోపల నివేదిక వచ్చే విధంగా అంటే ఈ 4 కార్యక్రమాలన్నీ ఇవ్వాలి. 1 రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా. 2వది పంటల బీమా పథకం అమలు ఉండొచ్చు ఇతర రాష్ట్రాలలో, కానీ రైతు చెల్లించేటువంటి ఒక 50% ప్రీమియం ఏదైతుందో రైతుపై భారం లేకుండా రాష్ట్రంతో చెల్లింపు చేయడం అనేది ఏ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేయబోతున్నాం. 3వది వరి ధాన్యానికి ప్రోత్సాహం 500 రూపాయలు క్వింటల్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే కనీస మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు చెల్లింపు చేయడం ఏ రాష్ట్రం. 4వది రైతు భరోసా. ఈ 4 కార్యక్రమం రైతాంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసి తలపెట్టడం. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుకు అనుకూల ప్రభుత్వం చెప్పడానికి నిదర్శనం పేర్కొంటున్న. అట్లాగే నిరుపేద వర్గాల వినియోగదారులకు సంబంధించి కూడా వీళ్ళ ప్రభుత్వం పంపిణీ చేసే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నిత్యావసర వస్తువులు పూర్తి స్థాయిలో వినియోగపడే విధంగా పక్కదారి పట్టకుండా మరి పంపిణీ చేయబడిన ఒక నిత్యావసర వస్తువులు నాణ్యమైనవి అందింపజేయబడే విధంగా, సన్న బియ్యాన్ని అందింపజేయబడే విధంగా కూడా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం కూడా ఒక గొప్ప కార్యక్రమంగా పేర్కొంటున్నాం. వెన్నింటి పట్ల ఏదైతుందో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పక్షాన పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యం లోపల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ విల్ కంటిన్యూ. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి ఏదైతే రైతాంగానికి ఇచ్చిన మాట ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడానికి పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాము. జగిత్యాల జిల్లా రైతాంగంలో ఈరోజు ఏదైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో పడ్డ వారు ఇచ్చిన మాట 100% క్యాబినెట్లో పెట్టి మంత్రివర్గం యొక్క ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయం తీసుకొని సుమారు 31,000 రూపాయలు రుణమాఫీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం. రైతు చల్లగా ఉంటే రాజ్యం చల్లగా ఉంటుంది. రైతు అండగా ఈ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రైతుకు అండగా ఉండే విధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి అనేక విషయాల విషయంలో ఈ జిల్లాకు సంబంధించిన రైతు పక్షాన మేమందరం కూడా మనకు అండగా ఉండే విధంగా మొన్న జరిగిన వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఎక్కడా ఇబ్బంది జరగకుండా వడ్లు కొనుగోలు విషయంలో కూడా ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కూడా పనిచేసే విధంగా మేము జీవన్ రెడ్డి గారు దగ్గరుండి రైతులకు నిమిషము ఎక్కడ ఏ సెంటర్ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము అలా అండగా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట అమలు చేసే విధంగా రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖార్గే గారు కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట అమలయ్యే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న భాగంగా నిన్న రైతు రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి గాను జగిత్యాల జిల్లా ఉన్నటువంటి 18 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున ప్రతి మండలంలో మరి వారికి శుభాకాంక్షలు, అభినందనలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము పిలుపునియడం జరుగుతున్న విషయాన్ని మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరూ కూడా మేము గుర్తు చేస్తున్నాము. దయచేసి మా మిత్రులందరూ కూడా మనం ఏదైతే ఆపోజిషన్లో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఏది అమలు చేయకపోగా 10 సంవత్సరాల అధికారం ఉంది. మీ అందరికీ తెలుసు, పాత్రికేయ మిత్రులందరికీ. ప్రతి మీటింగ్లో ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్ ఒక మాట మాట్లాడుతూ ఉద్యమం చేసేదంతా దళితులు బలహీన వర్గాలు, మరి దళితులు బలహీన వర్గాలకు తెలంగాణ వచ్చిన వెంటనే
మొదటి ముఖ్యమంత్రిని దళితులు చేస్తా అన్నాడు. మేనిఫెస్టోలో పెట్టిడు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఏ ఒక్కటి అమలు చేయలేదు. కానీ మేము వచ్చి 6 నెలలు 7 నెలల లోపలనే మధ్యలో 2 నెలలు ఎలక్షన్ ఏదైతే కోడ్ ఉంది మరి 2 నెలల లోపలే మా యొక్క కార్యక్రమాల విషయంలో పట్ట మరి 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి హరీష్ రావు మాట్లాడతాడు. మనకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలు ఏమైనాయి, ఒకవేళ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానండి. నువ్వు కాదు రాజీనామా, నువ్వు రాజీనామా తయారుండు. నీ బాబార్తి కేటీఆర్ కూడా రాజీనామా పత్రం పట్టుకొని తయారుండండి. కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తి రుణమాఫీ ఏకకాలం లోపల రుణమాఫీ పూర్తి తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ అయిన తెల్లారి 16వ తారీఖు రాజీనామా పత్రం ఇవ్వాలని చెప్పి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీకున్నటువంటి ఏదైతే మాట్లాడే చతురతతో ప్రజల్ని అయోమయంగా మానసికంగా ప్రజలను కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే విధంగా నువ్వు మాట్లాడే చతురత ఏదైతే ఉన్నదో నువ్వు ఇచ్చిన మాట నువ్వే చెప్పినావు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను, దానికి కట్టుబడి ఉండాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా మరి ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చాలామంది మా పాత్రిక మీద తెలంగాణ ప్రజానీకం చూసింది ప్రెస్ కాన్ఫరెన్స్లో నేరుగా మాట్లాడినటువంటి విషయాన్ని మన ప్రభుత్వంలో ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా విప్పుగా మేమున్నాం. అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్టు మీద పవర్ ప్రజెంటేషన్ జరిగింది. ఇరిగేషన్ మీద కానీ, కరెంటు మీద కానీ, రాష్ట్ర బడ్జెట్ మీద శ్వేతపత్రము విడుదల చేసిన 10 సంవత్సరాల రాజ్యమైనటువంటి ఏదైతే కేసీఆర్ గారు కానీ వారి ప్రభుత్వం మన బడ్జెట్ ఏ విధంగా అయోమయ పరిస్థితులు రాష్ట్ర బడ్జెట్ దిగదార్చిపోయింది, ఎంత అప్పులప్పాలు చేసిందనే విషయాన్ని శ్వేతపత్రం పెడితే మాట్లాడలేని దుస్థితి ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎవరు మాట్లాడలేకపోయారు. మరి అంతా మన ఆర్థికంగా ఈ సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోని, మంత్రివర్గం అంతా చిత్తశుద్ధితోని ఒక గడిలో పెట్టి ప్రజలకు సంబంధించిన మేలు జరిగే కార్యక్రమాల విషయంలో పట, రైతాంగాన్ని మేలు జరిగే విషయంలో కూడా ఈ లోపల సాహసోక్తమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున రేపటి నుంచి ప్రతి మండలి హెడ్‌క్వార్టర్లో కూడా మరి శుభాకాంక్షలు అభినందన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.